ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో మళ్లీ హైడ్రామా మొదలైంది. తొలుత టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐయుఎంఎల్ తాజాగా వెనక్కి తీసుకుంది. మరోవైపు మద్దతు ఇస్తామని ప్రకటించిన వీసీకే నుంచి గవర్నర్కు అధికారికంగా లేఖ అందలేదు. దీంతో టీవీకే సంఖ్యాబలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో 2 సీట్లు కావాలి. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. అందుకే ఇప్పటివరకు గవర్నర్ అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. తమిళనాడులో మళ్లీ హైడ్రామా మొదలైంది. తొలుత టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐయుఎంఎల్ తాజాగా వెనక్కి తీసుకుంది. మరోవైపు మద్దతు ఇస్తామని ప్రకటించిన వీసీకే నుంచి గవర్నర్కు అధికారికంగా లేఖ అందలేదు. దీంతో టీవీకే సంఖ్యాబలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో 2 సీట్లు కావాలి. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. అందుకే ఇప్పటివరకు గవర్నర్ అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఇది ఎప్పుడు లేనట్టుగా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఇది ఒక రకంగా పొలిటికల్ డ్రామానా, నిజంగానే ఒక రకంగా ప్రభుత్వ ఏర్పాటు ఇన్ని ఒడిదుడుకులు ఇన్ని అడ్డంకులు ఉంటాయా, లేకుంటే రాజకీయంగా విజయ్ అనుభవం లేని కారణమా, లేకుంటే గవర్నర్ కావాల్సుకుని రాజకీయ కోణంలో చేస్తున్నారా అనే 2 రకాలుగా చర్చ జరిగేలా, 2 రకాలుగా అనుమానాలు సందేహాలు కలిగేలా తమిళనాడు పాలిటిక్స్ కొనసాగుతా ఉన్నాయి. సో మే 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో అందరు తెలిసిన విషయమే. ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. సో 4వ తేదీ రోజు అంత ప్రశాంతంగా ఉంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇబ్బంది ఉండదు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కొన్ని సంఘాలు ఎక్కడెక్కడ ఇతర చిన్న పక్షాలు పార్టీల ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి 4వ తేదీ అందరూ అనుకున్నారు. మొదలైన కథ 5వ తేదీ నుంచి ఉదయం నుంచి మొదలైంది. సో ఒక్కొక్క పార్టీ ఒకవైపు అప్పుడే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పేసి ఒక పార్టీ అంటే, లేదు మేము ఇవ్వట్లేదు అని చెప్పేసి మరో పార్టీ. సో మొత్తంగా 4-5 రోజుల నుంచి ఎపిసోడ్ రోజుగా మలుపు తిరుగుతుంది. అసలు తమిళనాడు పార్టీకి ఎటువైపు తరలిస్తున్నాయి, దేశానికి మొత్తం దేశవ్యాప్తమైనటువంటి రాజకీయ పార్టీలకు రాజకీయాలకి ఎట్లాంటి సమాధానం ఇవ్వాలనుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక రకంగా మొత్తం రాజకీయాలతోనే తమిళనాడు ప్రజలతోనే ఈ మొత్తం రాజకీయ పార్టీలు కావచ్చు, లేకుంటే గవర్నర్ ఎవరు డ్రామాలు ఆడుతున్నారో ఆటలు ఆడుతున్నారనే ఒక పరిస్థితి అయితే పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే చూసాము 3వసారి గవర్నర్ గెలవడం, 3 సార్లు గవర్నర్ కలిసినా కూడా టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇప్పటికి కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఒక వైపేమో పార్టీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా విజయ్ ప్రయత్నిస్తా ఉంటే, సో కొన్ని పార్టీల మద్దతు లేదు, ఇంకా మీకు ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి ఎమ్మెల్యేల మద్దతు లేదు అంటూనే ఆ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు. సో దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మరి సంచలనాలు నమోదవుతాయా, ఎందుకు మరి గవర్నర్ పదే ఎమ్మెల్యేల మద్దతు లేదని చెప్పేసి ఇట్లా ప్రభుత్వానికి ఏర్పాటుకు కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకోవట్లేదు, ఏం జరుగుతుందనేది కూడా ఒక రకంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మాత్రం తాజాగా సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో విజయ్ లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ కలిసి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసినంత ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో పార్టీలకు సంబంధించిన లేఖలు కూడా అందజేసినప్పటికీ ఇంకా అంటే బీసీకే పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు బీసీకే పార్టీ ఐయుఎంఎల్ పార్టీని కూడా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో బీసీకే పార్టీకి సంబంధించినటువంటి అధికారికంగా మద్దతు లెటర్ ఇక్కడ అందలేదు. దీంతో మొత్తం రేపటి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఏర్పాటు విషయం మళ్ళా ఉంటే సందిగ్ధ నెలకొంది. రేపు ప్రమాణ స్వీకారం ఉందని చెప్పేసి అంతా భావించినప్పటికీ మరొకసారి రద్దు అయ్యే పరిస్థితి ఉంటుందా, లేకుంటే చివరి నిమిషంలో రాత్రికైనా బీసీకే మద్దతు లేక ఇస్తుందా అనేది కూడా కొంత మనం వేచి చూడాలి. సో మొత్తంగా అయితే గతంలో ఎప్పుడు లేనట్టుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు మాత్రం ఒక రకంగా ఉత్కంఠను ఒక రకంగా ఆసక్తి చేస్తున్నాయి. కేవలం తమిళనాడు మధ్య పద్ధతి కాలేదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సో గతంలో అనేక రాష్ట్రాల్లో
ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా ఎవరు అవతరించారో ఆ అతిపెద్ద పార్టీగా అవతరించిన వారికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు రాజేంద్ర విశ్వనాథన్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒకవైపు టీవీకే పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ అయినప్పటికీ రాజేంద్ర విశ్వనాథన్ మాత్రం పదే పదే ఎమ్మెల్యేల మద్దతు, ఎందుకంటే ఒకవేళ నిజంగానే కనుక టీవీకే పార్టీకి సరైన మద్దతు లేకపోతే అసెంబ్లీ బల నిరూపణ ప్రభుత్వమే పడిపోతుంది. సో అది అధికారికంగా జరగాల్సిన ప్రక్రియ అప్పుడు తేలిపోతుంది. కానీ దానికన్నా ముందే నీకు ఎమ్మెల్యేల మద్దతు లేదని ముందే పదే పదే తిప్పికొప్పడం ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం మాత్రం కొంత విమర్శల పాలు కూడా అవుతుంది. సో అల్టిమేట్గా మనం చూడాలి. ఇప్పటికి ఇంకా అవకాశం ఉంది. చివరి నిమిషంలో ఏమైనా బీసీకే లెటర్ సంబంధించి బీసీకే పార్టీ తరఫున లెటర్, ఎందుకంటే బీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సందర్భంలో డిఎండికే పార్టీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఐయుఎంఎల్ సంబంధించి డైలమా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలకు సంబంధించి మద్దతు ఇస్తున్నట్టుగా కూడా ఏదైనా అధికారికంగా లేక గవర్నర్ కార్యాలయం అందితే అప్పటికప్పుడు అంటే రాత్రి అంటే ముగిపోయాక అయినా సరే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇది రెండోసారి. మొన్న 7వ తేదీ నిన్న జరగాల్సిన ప్రమాణ స్వీకారం కూడా పూర్తి స్థాయిలో రద్దయింది మొన్న సాయంత్రం. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే కొత్తగానే రేపు ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది మాత్రం వేచి చూడాలి. కానీ ఇది తమిళనాడు పాలిటిక్స్ లో గతంలో ఎప్పుడు ఊహించని హైటెన్షన్ వాతావరణం, పొలిటికల్ హీట్ పెంచుతా ఉంది. అసలు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఇంకా పొలిటికల్ గా దీని వెంట ఉండాలంటే మాత్రం ఇంకా ఒక రకంగా చాలా చర్చ జరుగుతుంది. సో వేచి చూడాలి. సో ఈ రోజు రాత్రి కానీ ఏమైనా స్పష్టత వస్తుందా, లేకుంటే ఎప్పట్లాగే రేపు కూడా ప్రమాణ స్వీకారం రద్దు అవుతుందా, మరికొద్ది రోజులు విజయ్ ప్రమాణ స్వీకారానికి వేచి చూడాలా, మరింత పార్టీల మద్దతు అధికారికంగా కూడగట్టిన తర్వాతే విజయ్ గవర్నర్ కలిసి మరోసారి గవర్నర్ కలిస్తేనే ప్రమాణ స్వీకారం ప్రభుత్వ ఏర్పాట్లు లైక్ చేయడం మనం వేచి చూడాల్సి వస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. தேர்தல் அடுத்தது கட்சியினுடைய இதில் கவனம் செலுத்துவார்கள் பொதுச் செயலர். கட்சி கட்டுக்கோப்பாக இருக்கிறது. எடப்பாடி எடுக்கின்ற முடிவை அதிமுக தொண்டர்கள் எத்தனை பேர் ஏற்றுக்கொள்வார்கள். இந்த ஆட்சியினுடைய நடைமுறையை பார்த்து கருத்துக்களை மக்கள் சொல்வார்கள். அதெல்லாம் முதலமைச்சராக வரையறுக்கின்ற விஜய் அவர்கள் தான் முடிவெடுக்க வேண்டும். நிறைவேற்றப்படக்கூடிய வாய்ப்பு இருக்கக்கூடிய அறிவிப்புகள் அது அவர் முதலமைச்சர் பதவியேற்ற பின்பு அமைச்சர்கள் கூடி பேசி அதற்கான திட்டங்கள் வகிக்கின்ற பொழுதுதான் நிதியினுடைய நிலைமைகள் அவர்களுக்கு புரியும். அப்போது அவர் என்ன முடிவெடுக்கலாம் என்பதை பார்த்து கருத்து சொல்கிறேன். What is the party having taken decision?